టీ20 ప్రపంచ కప్లో అసలు సిసల సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య గ్రూప్ ఏ పోరు ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. ఐర్లాండ్పై గెలిచి బోణీ కొట్టినటువంటి టీమిండియా పాకిస్తాన్పై నెగ్గి సూపర్ 8కు చేరువ కావాలని చూస్తుంది. మరోవైపు అస్థిరత అనిశ్చితితో కూడిన పాకిస్తాన్ తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో అనూహ్య పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు రోహిత్ సేన చేతిలోనూ ఓడితే పాకిస్తాన్ జట్టుకు సూపర్ 8కు చేరేందుకు దారి క్లిష్టమవుతుంది. కానీ అమెరికా చేతిలో ఓడిందని పాకిస్తాన్ను తక్కువ అంచనా వేయలేం. విజయం పాకిస్తాన్కు అత్యవసరం కాబట్టి ఆ జట్టు తెగించి ఆడే అవకాశం ఉంది. అయితే గురువారం నాడే న్యూయార్క్కు వచ్చినటువంటి బాబర్ బృందానికి ఇక్కడి పరిస్థితులు అలవాటు పడేందుకు పరిమిత సమయం మాత్రమే దొరికింది. ఇది ఇండియాకు లబ్ధి చేకూర్చేదే. ఎందుకంటే ఇండియా బంగ్లాదేశ్తో జరిగినటువంటి వార్మప్ మ్యాచ్తో పాటు తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో కూడా ఈ న్యూయార్క్లోనే ఆడింది కాబట్టి న్యూయార్క్లోని పిచ్ పైన ఇండియాకి కొంత అవగాహన వచ్చింది. ఇక ఫామ్ కానీ రికార్డులు కానీ ఇలా ఎలా చూసినా కూడా ఈ మ్యాచ్లో భారతే ఫేవరెట్. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్పై భారత్కు తిరుగులేనటువంటి ఆధిపత్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు టీమిండియా బ్యాటర్ల మధ్య పోరు అమిత ఆసక్తిని రేపుతుంది. పిచ్ కూడా పేసర్లకు సహకరించేదే. షహీన్ షా అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహమ్మద్ అమీర్తో కూడినటువంటి పాకిస్తాన్ పేస్ దళం సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఈ కఠిన పరీక్షలో డిస్టింక్షన్లో పాస్ అయ్యేందుకు భారత్కు అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యాలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది. ఇక స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉండనే ఉన్నారు. ఐర్లాండ్పై అర్ధశతకం చేసినటువంటి రోహిత్ ఆకట్టుకున్న పంతుతో పాటుగా కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పరుగుల వేటలో పడితే భారత్ను ఆపడం ఏ బౌలర్కైనా కష్టమే. మన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజు, హార్దిక్ పాండ్యా కూడా మంచి జోరు మీదనే ఉన్నారు. వీళ్ళు ఐర్లాండ్ పైన అదరగొట్టే బౌలింగ్ చేశారు. ఇక స్పిన్ విభాగంలోనూ పై చేయి మనదే. ఐర్లాండ్పై జడ్డు, అక్షర్లను ఆడించినటువంటి భారత్ పాకిస్తాన్పై ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్షర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ రావచ్చు. కానీ ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్లో బాబర్ స్ట్రైక్ రేటు 112 మాత్రమే కావడంతో బ్యాటింగ్ పైన దృష్టి పెట్టి అక్షర్ను కొనసాగించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. కెప్టెన్ బాబర్తో పాటు రిజ్వాన్, ఉస్మాన్, ఫకర్ జమాన్ బ్యాటింగ్లో రాణించాలని పాకిస్తాన్ ఆశలు పెట్టుకుంది. ఇక భారత పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా ఆడేటటువంటి పిచ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. కొత్తగా నిర్మించినటువంటి నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని డ్రాప్-ఇన్ పిచ్లు బ్యాటింగ్కు ప్రమాదకరంగా మారడమే అందుకు కారణం. అస్థిర బౌన్సు, స్వింగ్ తోటి బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గాయాల పాలు కూడా అవుతున్నారు. ఐర్లాండ్ తోటి మ్యాచ్లో భుజానికి బంతి బలంగా తాకడంతో రోహిత్ శర్మ రిటైర్డ్ హడ్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రమాదకర పిచ్చిపై అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించడం సరికాదంటూ ఇప్పటికే మాజీలు విమర్శిస్తున్నారు. ఇక్కడ శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత, ఐర్లాండ్ మ్యాచ్లలో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కూడా ఇలా చప్పగా సాగితే అసలు కిక్కే ఉండదు. ఏప్రిల్లో అమర్చినటువంటి 4 డ్రాప్-ఇన్ పిచ్లు ఇంకా కుదురుకోలేదు. తాము అనుకున్నట్లు పిచ్లు స్పందించడం లేదని ఐసీసీ కూడా పేర్కొంది. కొత్త పిచ్చిపై జరిగేటటువంటి ఈ మ్యాచ్లో మరోసారి బ్యాటర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు వరుణుడి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ ఆరంభమైన అరగంట తర్వాత వర్షం పడేందుకు 51% అవకాశం ఉన్నట్లు అంచనా. అమెరికాలో ఉదయం మ్యాచ్ కావడంతో ఆట కొనసాగించేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ చూస్తామా అన్నదే ప్రశ్న. ఇక రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసినట్టయితే టీ20 ప్రపంచ కప్లలో పాకిస్తాన్పై టీమిండియాదే మెరుగైనటువంటి రికార్డు ఉంది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్లలో పాకిస్తాన్ తోటి 7 మ్యాచ్లు ఆడితే ఇండియా ఒకే ఒక్క దాంట్లో ఓడింది. ఇక పాకిస్తాన్ 6 మ్యాచ్లలో ఓడింది. అంతకుముందు వరుసగా 5 మ్యాచ్లలోనూ నెగ్గినటువంటి ఇండియా 2021లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. కానీ 2022లో పాకిస్తాన్ తోటి జరిగిన పోరులో విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ తోటి తిరిగి జట్టును గెలుపుపాట పట్టించాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఓడిపోతుంది అని అనుకున్న మ్యాచ్ను కోహ్లీ ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ జరిగిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యక్రమంకు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి భద్రత కంటే ఇప్పుడు ఎక్కువ భద్రతా సిబ్బందిని కేటాయించినట్లు నాసా కౌంటీ పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఆడబోయేటటువంటి తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా,
అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ బాబర్ ఆజంతో పాటుగా రిజ్వాన్, ఉస్మాన్, ఫఖర్ జమాన్, షాబాద్ ఖాను, ఇఫ్తిఖర్ అహ్మద్, ఇమాద్ వసీం, షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్, మహమ్మద్ అమీర్, నసీం షా ఆడే అవకాశం ఉన్నాయి.